హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మనుశ్రీ. ఇప్పుడు మీరు వినబోయే నవల నన్ను రక్షించండి ప్లీజ్. పార్ట్ 6. ఇక మొదలుపెట్టు. అనురాధ నవ్వుకుంటూ కాస్త ఐస్ క్రీంను తీసుకుని నోట్లో పెట్టుకు చప్పరిస్తూ, మొన్నటికి మొన్న రాత్రి 8 గంటలప్పుడనుకుంటాను. మా ఫోను రింగయింది. నేనే ఎత్తాను. కోటా శ్రీనివాసరావు గారున్నారా ఆంటీ? అన్నది అవతల నుంచి ఓ ఆడ కంఠం. రాంగ్ నంబర్ అన్నాను. అలాగా ఆంటీ, నాకు తెలియదు ఆంటీ, సారీ ఆంటీ అని ఆ అమ్మాయి అంటుంటే ఫోను పెట్టేశాను. మళ్ళీ మోగింది. రాజబాబు ఉన్నాడా అన్నది మళ్ళీ అదే కంఠం. రాజబాబు చచ్చిపోయి చాలా కాలమైంది గదమ్మా అన్నాను. అయ్యో అలాగా ఆంటీ, నాకు తెలియదు ఆంటీ, సారీ ఆంటీ అంటూ ఫోను పెట్టేసింది. అందరూ అనూరాధనే చూస్తున్నారు. అమ్మాయే వచ్చి నేను కూర్చున్నానో లేదో మళ్ళీ రింగయింది. మళ్ళీ అయివుంటుందనిపించగా విసురుగా ఫోనెత్తాను. ఆ అమ్మాయే. అక్కినేని నాగేశ్వరరావు గారు ఉన్నారా ఆంటీ? నాకు చిర్రెత్తుకొచ్చింది. ఆయన పడుకున్నారమ్మా. దేనికి అన్నాను. ఆంటీ ఆంటీ లేపరా ఆంటీ, ప్లీజ్ 2 నెలల బట్టి ట్రై చేస్తున్నాను ఆంటీ ఆయన కోసం. ఆటోగ్రాఫ్ తీసుకోవాలి అన్నది. ఫోనులో ఆటోగ్రాఫ్ ఎలా తీసుకుంటావ్ అన్నాను. ఇప్పుడే వచ్చేస్తాను ఆంటీ ఆటోలో అన్నది హుషారుగా. నువ్వెక్కడ నుంచి మాట్లాడుతున్నావ్ అన్నాను. దిల్షుక్ నగర్ నుంచి ఆంటీ అన్నది. నీ వయస్సెంత అన్నాను. 14 ఏళ్లు అన్నది. నేను సీరియస్గా, మరి నాకు 12 ఏళ్లు. నీకు ఆంటీనెలా అయ్యాను అన్నాను కవ్వింపుగా. అందరూ ఫక్కుమని నవ్వారు. అయ్యో అలాగా ఆంటీ, నాకు తెలియదాంటీ, సారీ ఆంటీ అన్నది. నాకు కోపమాగలేదు. సారీ అంటుంది, మళ్ళీ ఆంటీ అంటుంది. అయితే 5 నిమిషాలలో వచ్చేయాలి ఇక్కడకు అన్నాను రెట్టిస్తున్నట్లుగా. 5 నిమిషాలెందుకు ఆంటీ, 2 నిమిషాలు చాలు అన్నది. ఒక్క క్షణం నన్ను ఆ అమ్మాయి ఆట పట్టిస్తున్నదా అనిపించింది. నేను మాత్రం తక్కువ తిన్నానా కోపంగా అరిచాను. అన్నపూర్ణ స్టూడియోస్ ఎక్కడున్నదో తెలుసా నీకు అన్నాను. అదేంటి, అది నాగేశ్వరరావు గారి ఇల్లు కాదా ఆంటీ అన్నది ఆశ్చర్యపోతున్నట్లుగా ఆ అమ్మాయి. ఇప్పుడు ఆయన ఇంట్లో ఎందుకుంటారు? స్టూడియోలో ఉంటారుగాని అన్నాను కోపంగా. అదిరిపోయి ఉంటుంది నీ అరుపులకు ఆ పిల్ల. అదేం లేదు. ఏమన్నదో తెలుసా అయితే ఆంటీ? ఆయన స్టూడియోలో ఉంటే యాక్ట్ చేస్తూ డాలిగదా, నిద్రెందుకు పోతుంటారు ఆంటీ? పోడి ఆంటీ, మీరు నన్ను ఆటపట్టిస్తున్నారు ఆంటీ. అవును, ఇంతకీ మీరెవరు ఆంటీ అన్నది నవ్వుతూ. ఆ అమ్మాయి మాటలకు నాకు తిక్క నషాలానికి అంటింది. నేను వాణిశ్రీని అని చాలా విసురుగా అని మళ్ళా నా ఆటోగ్రాఫ్ అంటుందేమోనని ఫోను టక్కున పెట్టేశాను. అందరూ పకపకా నవ్వసాగారు. ఇక్కడో గమ్మత్తు చెప్పనా? నా లెక్క ప్రకారం ఆ అమ్మాయి 14 ఏళ్ల అమ్మాయి కాదు, మనలాంటిదే. ఏం తోచక ఓ నంబరు కొట్టి కాసేపు ఆటాడింది అన్నది అనూరాధ నవ్వుతూ. అందరూ రిలాక్సింగ్ అనూరాధనే చూస్తున్నారు. కనుక నేను చెప్పొచ్చేదేమిటంటే, ఫోన్ల మీద ఇలాంటి ఆటలు చాలా జరుగుతుంటాయి. భయపడాల్సిందేమీ లేదు. ముందుకు దూకేయటమే రత్న అన్నది అనూరాధ. రత్న ఓకే ఓకే ఆ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్లుగా నవ్వేసింది. దూరం నుంచి వస్తున్న అక్కను బావను చూస్తూనే అనూరాధ లేచింది. అదుగో హీరో హీరోయిన్లు పార్కులో డ్యూయెట్లు పాడి వస్తున్నారుగాని, పదవే తల్లి అంటూ పక్కనే గడ్డిలో కూర్చుని ఉన్న అక్క కూతుర్ని ఎత్తుకుంటూ అన్నది. నే వెళతా బై అంతా చేతులూపారు. అనూరాధ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోవటంతో అక్కడంతా వానకురిసి వెలిసినట్లయింది. ఆమె అటు వెళ్లగానే జయంతి, దీనికొచ్చే మొగుడెవరోగాని దీని నోటిని భరించలేక చస్తాడు అన్నది. అందరూ లేచారు. అంతే జరిగింది. తరువాత షాకింగ్గా రత్న హత్య. అందుకే మా నాన్న నేను ఉదయాన రాగానే రత్న నుండి వచ్చిన ఫోన్ కాల్ గురించి చెప్పగానే నవ్వేసి మేడమీదకు వెళ్ళిపోయాను. సీరియస్గా తీసుకోకుండా రవి వెనక్కు వాలాడు. సోఫాలో కాస్త విశ్రాంతి కావాలి అన్నట్లుగా. అంతేనా, ఇంకేమైనా జరిగిందా అన్నాడు జయంత్ అతడినే చూస్తూ. అంతకు మించి ఇంకేమీ జరగలేదు. జరిగిందంతా తూచా తప్పకుండా చెప్పాను. అప్పుడే వాకిట్లో కారు ఆగిన చప్పుడయింది. రవి తండ్రి మాట డరావు దిగాడు. 12 అవంతి కోసం హోటల్కు ఫోను చేశాడు జయంత్. ఆమె జయంత్ గొంతును గుర్తుపడుతూనే సంతోషంగా చెప్పండి, ఏమిటి విశేషం అన్నది. రేపు నువ్వు సెలవు పెట్టగలవా? దేనికి? సెలవు పెడతానంటే చెబుతాను. అర్జెంటా? నా బుర్ర తిరిగిపోతున్నది, కాస్త రిలాక్స్ అవుదామని. ఓకే. ప్రోగ్రా ఏమిటి? నా బండి మీద నాగార్జున నసాగర్ వెళ్తా. మళ్ళీ సాయంత్రం 6-7ంటికి తిరిగి వచ్చేటట్లుగా. సరే. పొద్దున్నే 6 గంటలకు, సరిగ్గా 6 గంటలకు మీ వీధి మొదట్లో ఉండు. నేను 5:45కు ఇంటి దగ్గర బయల్దేరి వస్తాను. యస్ సార్. థాంక్యూ మేడం. సాయంత్రం 6 దాటిన తరువాత జయంత్ వాళ్ళ బాబాయి వాళ్ళింటికి వెళ్లాడు. 4-5 రోజుల బట్టి పని ఒత్తిడిలో వెళ్లటానికి కుదరలేదు.
వాళ్ళు రత్న హత్య షాక్ నుండి కోలుకోనేలేదు. రత్న తండ్రి ఉద్యోగానికి ఇంకా వెళ్లటంలేదు. కూతురు గుర్తుకు వస్తుండగా తల్లి, తండ్రి సరిగ్గా భోజనం కూడా చేయటం లేదు. రత్న తమ్ముడు కిశోర్ ఇంట్లోనే ఉండి వాళ్ల అవసరాలు చూస్తున్నాడు. జయంత్ వెళ్లేటప్పటికి ఆ ఇల్లు 24 గంటల క్రితమే ఎవరో పోయినంత గంభీరంగా ఉన్నది. వెళ్లి పడుకుని ఉన్న బాబాయి మంచం మీద కూర్చున్నాడు జయంత్. ఒకవైపున అది చచ్చి మేం ఏడుస్తుటే, నిమిషానికి పోలీసులు వచ్చి నన్ను విచిత్రమైన ప్రశ్నలతో హింసిస్తున్నారు అన్నాడు ఆయన బాధగా. వాళ్ళు హంతకుడి ఆచూకీదో రక్క తలను బాదుకుంటున్నారు. మీనుంచి ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని వాళ్ల ఆశ. వాళ్లే కాదు, దాని స్నేహితురాలు అనూరాధట. ఆ అమ్మాయి పదే వస్తున్నది. మీకు ఎవరిమీదనైనా అనుమానముంటే చెప్పండి అంటూ ఆ రాత్రి ఎవరు వచ్చారు? ఎట్లా వచ్చారు? మీ అమ్మాయి పెద్దగా అరవలేదా మరి? మాకు పిచ్చెక్కిపోతున్నదనుకో. నాకు తెలియకడుగుతాను, హంతకుడు దొరికితే నాకేమిటి లాభం? దొరక్కపోతే నాకు వచ్చే నష్టమేమిటి? సెలవు పెట్టి ఇంట్లో ఉండి తప్పిదం చేశానా అనిపిస్తూ ఉన్నది ఒక్కోసారి. ఆఫీస్కు వెళ్లామన్నా చికాగా ఉన్నది. లేదు బాబాయ్, ఖాళీగా ఉంటేనే మనస్సు మరింత పాడైపోతుంది. నువ్వు ఆఫీస్కు వెళ్లటమే మంచిది. లేదంటావా? అంతకంటే మంచిపని మరొకటి ఉన్నది. పిన్నిని తీసుకుని వెళ్లి ఓ 10 రోజులపాటు పుణ్యక్షేత్రాలు తిరిగినా మనస్సంతా భగవంతుడి సాన్నిధ్యంలో ప్రశాంతంగా ఉంటుంది. ఆయన మాట్లాడలేదు. ఆలోచిస్తున్నట్లుగా మౌనంగా ఉండిపోయాడు. నువ్వు డబ్బుకు వెనకాడవద్దు. చేతిలో రెడీగా లేకపోయినా నేనిస్తాను. ఆ పని చేయి. కిశోరు నా దగ్గరుంటాడు. చూద్దామంటే కాదు. మనస్సును మాయపుచ్చి జోకొట్టకపోతే వయస్సు మీద పడుతున్న మీకు ఆరోగ్యం క్షీణించవచ్చు. అప్పుడు చేసేవాళ్ల కోసం వెతుక్కోవద్దా మళ్ళీ? నిజమే నాన్నా. అమ్మా నువ్వూ వెళ్ళిరండి. నేను అన్నయ్య దగ్గర ఉంటాను. ఆమె ఏమంటుందో అన్నాడు భార్య వంక చూస్తూ. పిన్ని ఏమంటుంది? నువ్వన్నమాట ఎప్పుడైనా కాదన్నదా అన్నాడు నవ్వి జయంత్. ముందు మంత్రాలయం వెళ్ళండి. అక్కడనుంచి శ్రీశైలం, ఆపైన తిరుపతి, వీలుంటే తిరువన్నామలై, పాండిచ్చేరి, చిదంబరం, కుంభకోణం. మీకు ఓపిక 6 ఉండాలే కాని పుణ్యక్షేత్రాలకు కొదవేమున్నది. 2 రోజుల్లో రెడీ అవ్వండి. నేను వచ్చి మిమ్మల్ని బస్సెక్కించి ఎక్కడనుంచి ఎక్కడిదాకా ఎట్లా వెళ్లాలో వివరంగా రాసిస్తాను. పొద్దున్నే 5,000 తెచ్చిస్తాను. అక్కర్లేదురా జయంత్, బ్యాంకులో ఉన్నాయి. డ్రా చేస్తాలే. చూద్దా. కాస్త ఆలోచించుకోని. ఇప్పుడేగదా నువ్వు చెప్పింది. దీనికి ఆలోచించేదేం లేదు బాబాయ్. ఇందాక ఒక ప్రశ్న వేశావే, హంతకుడు దొరికితేనేం, దొరక్కపోతేనేం అన్నట్లుగా అలాంటి పిచ్చి ప్రశ్నలకు దూరమవ్వటానికే ఈ ప్రయాణం. హంతకుడు దొరికితే ఏం లాభమో నీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చెప్పగలుగుతావ్. తరువాత 10 నిమిషాలకు పిన్ని ఇచ్చిన కాఫీ త్రాగి బయటకు వచ్చాడు జయంత్. కిశోర్ గేటుదాకా వచ్చాడు. ఆ గదిలో మనకు కానివి, మనం అంతకుముందు చూడనివి ఏమన్నా పడి ఉన్నాయేమో చూశావా? విలువైనవే అక్కర్లేదు. బస్సు టిక్కెట్టు ముక్కనుండి సిగరెట్టు పీకదాకా నువ్వు డిటెక్టివ్ పుస్తకాలు చదువుతూనే ఉంటావు గదా, వాటి వలన మనకు లాభం కొంతైనా దొరుకుతుంది. ఏం దొరకలేదన్నయ్యా. కానీ నీకొకటి చెప్పలేదు. దాని మెళ్ళో గొలుసు తెగి క్రిందపడి ఉంటే తీసి దాచాను. చాలామంది వస్తున్నారు, పోతున్నారు గదా అని నాకు చెప్పలేదేం మరి? అది అక్కదే గదా. దానివలన మనకు దొరికే క్లూ ఏమున్నది? నాకు చూపిస్తావా ఒక్కసారి? అంటూనే లోపలకు వెళ్లి ఓ కాగితం పోట్లా తెచ్చి జయంత్కిచ్చాడు. కిశోర్ అది విప్పదీసి చూస్తే అందులో తెగివున్న గొలుసు, ఆపైన దానికున్న ఇమిటేషన్ రాళ్లు తెల్లగా మెరుస్తూ కనబడినాయి. మళ్లీ పోట్లా కట్టి కిశోర్కు ఇస్తూ, ఇది జాగ్రత్తగా అట్టిపెట్టు. ఎవ్వరికీ ఇవ్వవద్దు అన్నాడు. కిశోర్ పోట్లా తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. అక్కయ్య కోసం మనింటికి వచ్చేదాని స్నేహితులంతా నీకు తెలుసుగదా. వాళ్లను ఒకసారి మనం వెళ్లి కలుద్దా. ఒక్క రవి అంకులే ఎక్కువగా వస్తాడు అక్క కోసం. మిగతావాళ్లంతా ఎప్పుడైనా ఒకసారి 2 సార్లు వచ్చి ఉంటారు. అది రవి అంకుల్తో హీరోహోడా చీకట్లోకి దూసుకుపోయింది. చక్రధరం స్నానం చేసి పడక కుర్చీ వేసుకుని హాల్లో టీవీ చూస్తూ కూర్చున్నాడు. భార్య వంట చేసి భోజనానికి పిలిచేటంతవరకు సామాన్యంగా ఆ కుర్చీని వదలడు. టెలిఫోన్ మ్రోగింది. టైం చూశాడు. 8 గంటలయింది. ఇప్పుడెవరు చేసుంటారబ్బా మనకు అనుకుంటూ వెళ్లి ఫోన్ ఎత్తాడు చక్రధరం. అమలాపురం బస్సు ఎన్నింటికండి? తెలియదండి అన్నాడు చికాగ్గా చక్రధరం. అమలాపురం వెళ్లే బస్సు ఎప్పుడో తెలియని వాడివి అక్కడెందుకు కూర్చున్నావయ్యా బుద్ధిలేక. మిస్టర్, మాటలు మర్యాదగా రాని. ఏం మాట్లాడుతున్నావ్? ఏం మాట్లాడుతున్నాను? ఆర్టీసీ నీకు జీతం దండగా ఇస్తున్నదంటున్నాను. ఉద్యోగం చేయటం చేతకాకపోతే మానేసి అంట్లు తోముకోమంటున్నాను. అమలాపురం బస్సు టైం కూడా తెలియని వాడికి ఎందుకయ్యా ఉద్యోగం? అమలాపురం బస్సు టైం చెప్పేటందుకుగాను ఆర్టీసీ నాకు జీతం ఇవ్వటం లేదు అన్నాడు విసురుగా జారిపోతున్న కళ్లజోడును ముక్కుమీద పైకి నెట్టుకుంటూ కోపంగా ఫోను వంక చూశాడు. అమలాపురం బస్సు ఒక్కటే కాదు, బస్టాండు నుంచి బయల్దేరే బస్సుల టైమింగ్స్ అన్నీ నీకు కంటతా వచ్చి ఉండాలి.
జాగ్రత్త. ఇంకోసారి పిచ్చిగా మాట్లాడావో మీ చైర్మను చెప్పి డిస్మిస్ చేయిస్తాను నిన్ను. ఏయ్ ఏయ్ ఏమిటా వాగుడు? పెద్దగా అరవసాగాడు వణికిపోతూ చక్రధరం. మొహమంతా కోపంతో ఎర్రబడిపోయింది. వంటింట్లో నుంచి రాజేశ్వరి పరుగెత్తుకుంటూ వచ్చింది, సాంబారు కలుపుతున్న గరిటెను అలాగే చేత్తో పట్టుకుని. ఏమైందండి? ఎవడికో అమలాపురం బయల్దే బస్సు టైం కావాలిట. నాకు తెలియదన్నాని తిడుతున్నాడు, ముఖం చిన్నబుచ్చుకుని అన్నాడు. వాడి చేత తిట్టించుకోకపోతే ఫోను పెట్టేయవచ్చుగా, ఆమె ధీరంగా తీసింది. ఫోను పెట్టేసి భార్య వంక ఒక్కసారి ఆమె తెలివికి మెచ్చుకుంటున్నట్లుగా చూసి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు, మొహాన్ని టీవీ వంకకు తిప్పి. రాజేశ్వరి మూతి తిప్పుకుంటూ వంటయింట్లోకి వెళ్లిపోయింది. కుర్చీలో కూర్చున్న తరువాత చక్రధరానికి అనిపించింది, అది రాంగ్ కాల్ అయి ఉంటుంది అని. జయంత్ తెల్లవారుజామున 5ంటికి లేచి స్నానపానాదులు పూర్తి చేసుకుని తయారై కరెక్టుగా 5:45 హీరో హోండాను బయటకు తీసి అవంతికి చెప్పినట్లుగా 6 గంటలకల్లా వాళ్ల వీధి మొదట్లోకి వెళ్లాడు. అతడు అక్కడికి చేరటం, అవంతి రావటం సరిగ్గా ఒకేసారి జరిగాయి. అవంతి అక్కయ్యకు తను జయంత్తో నాగార్జునసాగర్కు వెళుతున్నట్లుగా చెప్పి వచ్చింది. రాత్రి వచ్చేటప్పటికి ఆలస్యమైనా కంగారు పడవద్దని చెప్పింది. హీరో హోండా మీద వెనక కూర్చొని జయంత్ నడుము చుట్టూ చేయివేసి పట్టుకున్నది. చలిపుడుతున్నదోయ్ అన్నాడు జయంత్. స్వెట్టర్ వేసుకు రావచ్చుగదా. నేను వేసుకు రాలేదా అన్నది నవ్వుతూ. పెద్ద షోకు. నువ్వు వస్తున్నావుగదా అని తేలేదోయ్ అదేం అన్నది అర్థం కానట్లుగా. అబ్బా మట్టి బుర్రా, నన్ను గట్టిగా వాటేసుకు కూర్చున్నావనుకో. నాకు వేరే స్వెట్టర్ దేనికి అన్నాడు మెడ వెనక్కు తిప్పి నవ్వుతూ. ఛత్, దూరం జరుగుతున్నా అంటూ అతడిని కవ్విస్తున్నట్లుగా అతడి నడుం చుట్టూ చేయివేశా ఈ వెనక్కు జరిగింది. కామత్ హోటల్ ముందు హీరో హోండాను ఆపాడు. ₹2 లోపలకు వెళ్లారు. నీకు పనిష్మెంట్ ఏమిటో తెలుసా అన్నాడు సీరియస్గా జయంత్. నేనేం తప్పు చేశానని అమాయకంగా ముఖం పెట్టింది. నీకు తెలియదా? దగ్గరకు రమ్మంటే దూరంగా జరిగావుగాదా. సాయంత్రం వరకు నన్ను ముట్టుకోవద్దు చిరుకోపంతో అన్నాడు. చటుక్కున అతడి చేతిని తన చేతిలోకి తీసుకుని అరచేతిలో వేలుపెట్టి రాస్తూ, సారీ బాస్ అన్నది బుంగమూతి పెట్టి. ప్లీజ్ టిఫెన్లు తిన్నారు. వేడివేడి కాఫీ త్రాగారు. నాగార్జునసాగర్ రోడ్డెక్కేటప్పటికి 7 పైన పావుగంట అయింది. 10కి తక్కువ మనం అక్కడకు చేరం అన్నది అతడి పొట్ట మీద ఎడంచేత్తో నొక్కుతూ. బండిమీద కూర్చొని ఇలాంటి పిచ్చి వేషాలు వేశావంటే మనం అసలు అక్కడకు చేరం. గుర్తుచుకో, నీకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నదని, కావాలంటే నీ బండి ఎలా తలతలా రెంతో ఉతికిన తెల్లటి బట్టల్లా మెరిసి పోతున్నదో చూసుకోమని చెప్పావుగదా అన్నది ఎగతాళిగా. అది పక్కన అమ్మాయి లేనప్పుడు. అవంతి, నేనో పని చేయబోతున్నా. ఏవిటో అది? నాగార్జునసాగర్ వెళ్లగానే ఓ లాడ్జిలో సింగిల్ బెడ్లు తీసుకుంటా. ఫరవాలేదు. మరి నువ్వెక్కడ పడుకుంటావ్? వరండాలో అన్నాడు జయంత్. హైదరాబాదు వదిలేశాం అన్నట్లుగా పూర్తిగా ఇళ్లు కనుమరుగై కొండలు, గుట్టలు రోడ్డు పక్కగా కనబడటం మొదలెట్టినాయి. చెరో చోట పడుకుండేదానికి అసలు రూమెందుకు? అక్కడేదైనా గుడి చూసుకుంటే ధ్వజస్తంభం పక్కన చెరోవైపు 2 అద్దె చాపలు తెచ్చుకుని వేసుకోవచ్చుగదా. అయితే డబుల్ రూమ్ శ్రేష్టమంటావ్ అన్నాడు నవ్వి. శుభ్రంగా. కాకపోతే ఇంకో ₹2 ఖర్చు. దేనికో? పసుపు కొమ్ము. 3 పసుపుతాడు కావాలిగదా. అవి లేకపోతే రూమ్ పనికిరాదా? అవంతి అతడి వీపుమీద తల ఆనించి 2 చేతులతో అతడి నడుమును గట్టిగా పట్టుకుని, నీమీద నమ్మకం లేకగాదు సమాజం మీద, సంస్కృతి మీద గౌరవం కొద్దీ అన్నది. ఆమె ఆ మాటలు ఆ గాలి హోరులో కూడా ఎంతో మధురంగా వినిపించాయి జయంత్కు. బండి ఆపాడు. చుట్టూ ఒక్కసారి చూసి నిశ్శబ్దగా ఉన్న ఆ ప్రదేశంలో ₹2 దిగారు. అతడు ఆమెను పో దివి పట్టుకుని, వజ్రపు తునకలాంటి మాట చెప్పావ్ అవంతి. ఐ లైక్ యూ, ఐ లవ్ యూ అంటూనే చటుక్కున ఆమె చెంపమీద ముద్దు పెట్టుకున్నాడు. ఎంత మధురమైనదీ క్షణం అంటూ ఆమె మొహాన్ని మరోవైపుకు సున్నితంగా తిప్పి ఆ చెంపమీద కూడా ముద్దు పెట్టుకున్నాడు. ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడిపోయింది. ఆనందంతో కూడిన ఉద్వేగంతో ఆమెకు నోట మాట పెగల్లేదు. పైన ఆకాశం, సూర్యుడు, వెలుగు, గాలి, కొండలు, పోలాలు, ఈ ప్రకృతి సాక్షిగా ఈ అవంతి నా భార్య అన్నాడు ఆమె కళ్లల్లోకే చూస్తూ. అవును, నేను జయంత్ భార్యను. మనల్ని ఎవరూ వేరు చేయలేరు. ఆమె తన్మయంగా అతడి గుండెమీద తల ఆనించింది. అతడు ఒక్క క్షణంగుడా ఆలస్యం చేయలేదు. బండి ఎక్కి స్టార్టు చేశాడు. అవంతి ఎగిరి ఎక్కి కూర్చొని అతడిని, తననూ గాలికూడా వేరు చేయలేదు అన్నట్లుగా అతుక్కుపోయింది. హీరో హోండా ఆ నిర్మానుష్యమైన తారురోడ్డు మీద ముందుకు దూకింది. తరువాత అరగంటకే వాళ్లు మల్లేపల్లి చౌరాస్తా చేరారు. అక్కడ ఆపి ఒకళ్ల కళ్లల్లోకి నన్ను 2 ఒకళ్లు చూసుకుంటూ వేడి వేడి టీ త్రాగారు. మనం అడుగడుగు దన్నాలు పెట్టుకుంటూ వెళితే రేపొద్దుటికిగాని నాగార్జునసాగర్ జేరం అన్నది అవంతి బుగ్గలు సొయిత్తల్లుపడేలా నవ్వుతూ. ఎంత చల్లని హాయిలే ఈ రేయి అనుకుంటూ ఏ చెట్టు క్రిందో ఈ రాత్రికి పడుకుందాం. నువ్వంటే ఏ చావుకబురో మీ ఆఫీస్కు మోస్తే డ్యూటీ ఎక్కినట్లే లెక్క. కానీ నే వెళ్ళి అక్కడ కూర్చొని
వచ్చిన వాళ్ళనందరినీ చిరునవ్వుతో పలకరిస్తేనేగాని నేను డ్యూటీ చేసినట్లు కాదే. అదేదో నా ఎదురుగా కూర్చొని చేయరాదు. తిన్నెవరు పెడతారు? మీ బావ. నా మూడ్ చెడగొట్టబోకు. ముందుకు సరిగ్గా చూస్తూ స్పీడు పెంచు. ఇక నేను మాట్లాడను. నీ ఆజ్ఞను శిరసావహిస్తాను. రాముడు మంచి బాలుడు, అతడు అన్నంత పని చేశాడు. హీరో హోడా డ్యామ్ ఎక్కేటంతవరకు మాట్లాడలేదు. డ్యామ్ దాటి సరాసరి వెళ్లి ఓ టీ దుకాణం ముందు ఆపి టీ త్రాగారు. నీళ్లు ఫుల్గా ఉన్నాయి. ఎంత బాగున్నదో అన్నది. తెల్లగా నురుగులు కక్కుతూ బయటకు పరిగెడుతున్న ఆ కృష్ణను చూస్తూ నాకేమనిపిస్తున్నదో తెలుసా? రూమ్ తీసుకోవాలనిపిస్తున్నదా? నవ్వాడు జయంత్. ఛత్. మనం కూడా మన జీవితాలను అంత ఆనందంగా తుళ్ళుతూ ఎగిరెగిరిపడుతూ గడిపేయాలని. ఆ ఆనందంలో మనకు తెలియకుండానే 2 పిల్లలు పుట్టటం. ఆపైన మనం చప్పగా చల్లారిపోయి వాళ్లను మధ్యలో పడుకోపెట్టుకుని మనం చెరోమూల ఒదిగి పడుకుంటూ అబ్బా! ఎక్కడ బయల్దేరినా అక్కడకు చేరటమేనా? జీవితం బహుగుండ్రం ఎగతాళిగా అన్నాడు గుండ్రటి ఆమె ముఖంలోని విశాలనేత్రాలను చూస్తూ జయంత్. 2 రూపాయి కృష్ణ ఒడ్డుకు వెళ్లారు. హీరో హోడాను ఓ పక్కగా కిళ్ళి బడ్డీ దగ్గర పెట్టి లాంచి ఎక్కారు. నిశ్చలంగా ఉన్న కృష్ణ నీటిలో దడదడా మ్రోత చేసుకుంటూ 2 కొండల నడుమగా వెళుతున్న ఆ లాంచీలో పక్కపక్కగా చేతిలో చేయి వేసుకుని ఎక్కడ దూరమైపో తామోననంత గట్టిగా పట్టుకుని పరిసరాలు చూస్తూ ఉండిపోయారు. 2 రూపాయి లాంచి దిగగానే నాగార్జున కొండ మెట్లెక్కారు. మ్యూజియంలోకి వెళితే అక్కడ కళ్ళు చెదిరే శిల్ప సౌందర్యానికి ముగ్ధులయ్యారు. చేతులు, కాళ్ళు, ముక్కులు చెక్కుకుపోయి ఉన్న నిలువెత్తు తథాగతుని విగ్రహాన్ని చూస్తూ ఆయన పెదవుల మీద వెళ్లి విరుస్తున్న చిరునవ్వులో పారవస్యం చెందుతూ కదలలేక కదులుతూ ముందుకు అడుగులు వేశారు. మ్యూజియంలో రాతి చెక్కడాన్ని వరుసక్రమంలో చక్కగా అమర్చారు. ఓ అరగంటసేపు ఆ విగ్రహాలలోని అందాల్ని, శిల్ప నైపుణ్యాలని ఆస్వాదిస్తూ ఉండిపోయారు. పక్కనే ఉన్న క్యాంటీన్లో నెస్ కాఫీ త్రాగి బయట పడేటప్పటికీ 1 గంటయింది. మెట్లు దిగి క్రిందకు వచ్చేటప్పటికి లాంచీ రెడీగా ఉన్నది. తిరిగి డ్యామ్ దగ్గరకు చేరేటప్పటికి 2 గంటలయింది. 1, 2, 4 హోటల్లో భోజనం చేసి డ్యామ్ మీద కబుర్లు చెప్పుకుంటూ కాసేపు తిరిగారు. ఏమన్నా కొందామన్నా ఇక్కడేం కనబడటం లేదు అన్నాడు. మనస్ వచ్చినందుకు గుర్తుగా రావటమే ఒక గుర్తు. ఇంకా బొమ్మలు దేనికి అన్నది. అవునులే. రూమ్ తీసుకోకుండా వచ్చి వెళ్లటమే ఒక గుర్తు. జీవితంలో మర్చిపోలేని ఓ మధుర స్మృతి ఎగతాళిగా అన్నాడు. హీరో హోడా హైదరాబాద్ రోడ్డెక్కింది 4 సరిగ్గా 8 గంటలకు అవంతిని వాళ్ల వీధి మొదట్లో దించి తన ఇంటికి వెళ్లేటప్పటికి పావుగంట పట్టింది. అతడి బండి మ్రోత వింటూనే మేడమీద నుంచి ఇంటాయన పరిగెత్తుకుంటూ వచ్చి, జయంత్! మీ ఇంట్లో దొంగలు పడ్డారయ్యా అన్నాడు హడావుడిగా. క్షణం అర్థం కానట్లుగా ఆయన ముఖంలోకి చూశాడు జయంత్. తాళం పగలగొట్టి ఇల్లా చిందరవందర చేసి వెళ్లారు. ఒక్క ఉదటున బండి మీద నుంచి దూకుతున్నట్లుగా దిగి దానికి స్టాడు ఈ దగ్గరకు వేసి ఉన్న తలుపును నెట్టుకుంటూ లోపలకు వెళ్లాడు. ఇల్లాతా కాగితాలు వెదజల్లబడి ఉన్నాయి. అలమర్లు తెరిచి ఉన్నాయి. డ్రాయరు సోరుగులు లాగి క్రింద పడేసి ఉన్నాయి. మంచం పక్కకు లాగి దుప్పట్లు కుప్పగా ఓ పక్కగా పడి ఉన్నాయి. తన గదిలో పోయేటందుకు విలువైన సామాన్లేవీ లేవు. చికాగా చూశాడు జయంత్. దిండు మీద ఓ కాగితం పిన్నుతో గుచ్చి ఉన్నది. లేనిపోని విషయాలలో జోక్యం చేసుకున్నావో నీ ఇల్లులాగానే నీ ఊళ్ళో హోనమవుతుంది అని ఉన్నది దానిమీద. పరుగెడుతున్నట్లుగా బయటకు వచ్చి హీరో హోడా ఎక్కి ముందుకు ఒక్క దూకు దూకించి దగ్గరలోనే ఉన్న పోలీస్ స్టేషన్ ముందు ఆగాడు జయంత్. జయంత్ ఆఫీస్కు వెళ్లేటప్పటికీ అతడికి అక్కడి వాతావరణం ఏదో విచిత్రంగా ఉన్నట్లనిపించింది. ఎప్పుడూ రణగొణ ధ్వనితో ఉండే పరిసరాలు చాలా నిశ్శబ్దగా ఉన్నాయి. హడావుడిగా తిరుగుతుండే జనం ఎవరి సీట్లలో వాళ్లు అతుక్కుపోయినట్లుగా కూర్చున్నారు. ఏమైంది అన్నట్లుగా ఒక్కసారి నలువైపులా చూసి ఒకళ్ళిద్దరిని పలకరించ ప్రయత్నించి వాళ్లు తన వంకే మిడిగుడ్లు వేసుకుని భయంగా చూస్తూ ఉండటంతో ఒక్కసారి గూడలెగరేసి వెళ్లి తన సీట్లో కూర్చొని తను వచ్చేటప్పటికి టేబుల్ మీద ఉండే పేపరు ఆ రోజు ఉండకపోవటంతో అటువైపుగా వస్తూ నా ఆఫీసుబాయ్ని పిలిచాడు పేపరు కోసం. తను ఆఫీస్కు రాంది ఒక్కరోజు, ఆ ఒక్కరోజులోనే ఇక్కడేదో జరిగింది అన్నట్లుగా ఈ మార్పు. అర్థం కాలేదు అతడిక. ఈ ఆఫీసుబాయ్ వస్తూనే అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నాడు. జయంత్ తన సీట్లో నుంచి లేస్తూతే ఆ హాల్లో ఉన్న అందరూ అతడి వంక కన్నార్పకుండా చూడసాగారు. ఏదో ఘోరమే జరిగిపోయిందన్నట్లుగా వడివడిగా భుజంగం గదిలోకి వెళ్లాడు జయంత్. అప్పటికే అక్కడ మార్తా డరావు ఉన్నాడు. అతడు తలుపు తీసుకుని లోపలకు వస్తున్న జయంత్ని ఆకలి మీద ఉన్న పులిలా చూస్తున్నాడు. జయంత్ భుజంగాన్ని చూస్తూనే నమస్కారం సార్. పిలిచారట అంటూ ఆయన ఎదురుగా ఉన్న ఖాళీ కుర్చీలో కూర్చున్నాడు. నేను చెప్పిందేమిటి? నువ్వు చేసిందేమిటి? నువ్వు చేసిన ఈ వెధవ పని వలన వీడు ఎంత నష్టపోయాడో నీకు తెలుసా? చాలా విసురుగా అన్నాడు. జయంత్కు అర్థమైంది ఆయన కోపానికి కారణం రవి మాట్లాడిందంతా యథాతథంగా నిన్నటి పేపర్లో వచ్చింది. అది వీళ్లకు నచ్చలేదు. రవి చెప్పిందే నేను రాశాను సార్. అసలు నువ్వు మా వాడిని కలిసి ఎందుకు మాట్లాడావ్? తెలిసి తెలియని వెధవ ఏదో పిచ్చి వాగుడు వాగితే అదంతా పేపరుకు ఎక్కిస్తావా? ఆయన కొట్టు ఇచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు.
భుజంగం నిన్నటి పేపరును జయంత్ ముందుకు తోశాడు. అందులో మొదటి పేజీలో రత్న హత్య ముందు రవి ఆడిన వింత ఆట అనే హెడ్డింగ్తో రవి ఇంట్లో జయంత్తో చెప్పిన విషయాలన్నీ ఉన్నాయి. తను రాసిందే గదా అది ఇక చదివేదేమున్నది అన్నట్లుగా ఆ పేపరును మూసేసి దానిమీద చేతులు పెట్టుకు కూర్చున్నాడు జయంత్. అతడు ఆట ఆడింది నిజం కాదంటారా? రత్నహత్య చేయబడటం నిజం కాదా? భుజంగాన్ని చూస్తూ అన్నాడు జయంత్. అలా అని రవిని చెప్పమనండి. మీరు ఏ శిక్ష విధించినా అనుభవించేటందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నేను నీమీద డిఫమేషన్ కేసు వేస్తాను. అబద్ధాలు రాశావంటాను. అసలు మావాడు నీతో మాట్లాడలేదనే అంటాను. మర్తా డరావు ఆ గది కప్పు ఎగిరిపోయేలా అరుస్తున్నాడు భుజంగం వారిస్తూ నా వినకుండా. మార్తా డరావు ఆవేశం తగ్గిందాకా అరవనిచ్చాడు జయంత్. తరువాత చిన్నగా నవ్వి, మీరు అబద్ధాలాడినా మీ అబ్బాయి అబద్ధాలాడతాడని నేననుకోను. ఒకవేళ అతను మీలాగానే అబద్ధాలాడినా అతడితో సంభాషణను రికార్డు చేసి ఉన్న నా టేపు అబద్ధమాడుతుందని నేననుకోను. ఓకే. మీరు నా మీద డిఫమేషన్ వేయండి. మేం ఇలాంటి వాటిని జర్నలిస్టుగా ఎన్నో చూస్తుంటాంటాం. మీకు మాత్రం ఇది కొత్త అన్నాడు నెమ్మదిగా జయంత్. అరుపులు, కేకలు పెట్టినంత మాత్రాన నేనేదో భయపడి మీ కాళ్లు పట్టుకుంటానని అనుకోబోకండి. మీ అబ్బాయి చెప్పిన మాటల్నే నేను తూచా తప్పకుండా రాశాను. అంతేగాదు అతడు చెప్పిన వాటిల్లో కూడా అతడే ఈ హత్య చేసినట్లుగాని, హత్యకు పథకం వేసినట్లు గాగాని ఎక్కడా లేదు. అతనాడించిన గేమ్ మరెవరో స్వప్రయోజనాల కోసం వాడుకుని ఉండవచ్చు కూడా. అటువంటి ఆ మనిషిని పట్టుకోవాలనేదే నా తాపత్రయం. భుజంగం ఏం మాట్లాడాలో అర్థం కానివాడిలా జయంత్నే చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. మార్తా డరావు ఆవేశపడినట్లుగా అతడు ఆవేశపడలేదు. రవి రత్నను ప్రేమించటంలో తప్పులేదు. ప్రేమించాడు అనటంలో అబద్ధమూ లేదు. వివాహం కాకుండా ఉండే ప్రసక్తే లేదు. ఎందుకంటే మీరెప్పుడూ అతడి ఇష్టానికి వ్యతిరేకంగా పోవాలని అనుకోవటం లేదు గనుక కొద్ది నెలల్లో తల్లి కాబోతున్న రత్నను వివాహం చేసుకోబోతున్నట్లు గా మిత్రుల ముందు ప్రమాణం కూడా చేశాడు. అటువంటి అతడికి ఆమెను హత్య చేయాల్సిన అవసరం ఏమున్నది? జయంత్ అతడి మనస్సులోని భావాలను ఆలోచనలను చెబుతున్నాడు. అదే నేననేది. అతడికి ఈ హత్యకు సంబంధం లేనప్పుడు అతడిని ఈ చెత్త వ్యవహారంలోకి నువ్వెందుకు లాగాలి? మార్తా డరావు కంటల్లో కరుకుతనం తగ్గనే లేదు. ఆ ఆటకు ఈ హత్యకు సంబంధం లేదంటాను. నేను ఉన్నదని అంటున్నానా? నువ్వు రాసిన రాతలు ఉన్నయనే చెబుతున్నాయి గదా. చూపించండి ఒక్క మాట. నేనలా రాసినట్లుగా అన్నాడు పేపరును అందుకు నెడుతూ. ఈ హెడ్డింగ్ ఏమిటి? రవి ఆట ఆడి రత్నను చంపినట్లే గదా. రత్న హత్య జరగటానికి ముందు రవి ఓ వింత ఆట ఆడాడని రాశాను. నిజం కాదా అది? కాని ఆ ఆట కుర్రవాళ్లు సరదాగా ఆడుకున్న ఆట. దానికి దీనికి లింకే లేదు. చూడండి మార్తా డరావుగారు. మీరు నిదానంగా ఆలోచించండి. మీరు రవిని ఈ కూపంలోకి లాగకూడదని ఎంత అనుకుంటున్నారో నేను అంతగానే అనుకుంటున్నాను. కానీ నిజాన్నే దాచటం వలన అటు రవికిగాని ఇటు మీకుగాని ఎలాంటి మేలు జరగదు. కాకపోగా మరింత ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు. ఆ ఆట సంగతి చాలా రహస్యంగా ఉంచుదాం. ఆ ఆటలో వీళ్ళిద్దరే కాదు ఉన్నది, చాలా మంది ఉన్నారు. రవి చెప్పినా చెప్పకపోయినా పోలీసులు ఆ విషయాన్ని కూపీ తీయగలరు. రేపు ప్రాసిక్యూషన్ వారికి ఇదొక బలమైన పాయింటు. జడ్జిని కూడా కన్విన్స్ చేయగలిగిన పాయింటు. అప్పుడు ఇదేదో వాళ్లు ఊరికినే ఆడారన్నా ఎవ్వరూ నమ్మరు, ఒప్పుకోరు. తెలిసిందా? మార్తా డరావు లేచాడు. నువ్వు నాకేం చెప్పనక్కరలేదు. ఈ కేసేమిటో, ఈ మనుషులేమిటో, ఈ పేపరు వాళ్లేమిటో అందరికీ తెలుసు. నువ్వు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి లబ్ధిపోయిందుదామనుకుంటున్నావేమో. రవికి ఏదైనా జరిగిందో నీ అంతు చూడకుండా వదిలిపెట్టను. మార్తా డరావు ఎంత మంచివాడో అంత మొండివాడు కూడా. వస్తారా భుజంగం? ఇక నీకు నాకు కూడా రామ్ రామ్. అప్పటికే తలుపు దగ్గర చేరిన స్టాఫ్ అంతా లోపల మాటలను చెవి ఒగ్గి వింటున్నారు. అరే మార్తాడం, నువ్వు కూర్చో ముందు. చూడు జయంత్, తెలిసి చేశావో తెలియక చేశావో నాకు తెలియదుగాని వీడు నా స్నేహితుడని తెలిసి కూడా రాశావంటే నేను నిన్ను క్షమించగలిగే స్థితిలో లేను. అప్పటికీ నేను ముందుగానే చెప్పాను. నువ్వు జాగ్రత్తగానే ఈ విషయంలో ప్రవర్తిస్తావని నమ్మి నువ్వు రాసినవన్నీ ముందుగా చూడకపోవటం నే చేసిన తప్పు. ఆయన అలా మాట్లాడుతుంటే జయంత్కు మరేం మాట్లాడాలో అర్థం కాలేదు. అప్పటికీ తనేం తప్పు రాయలేదని చెప్పను కూడా చెప్పాడు. నువ్వు వ్రాసిన దానికి మార్తా డరావు చెల్లించిన మూల్యం ఏమిటో తెలుసా? జయంత్ ఆయన్నే నిశ్శబ్దగా చూస్తున్నాడు. రాత్రి 2 గంటలప్పుడు పోలీసులు రవిని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. నో, అరుస్తున్నట్లుగా అన్నాడు జయంత్ ఆయన మాట వింటూనే. అది మాత్రం నా రాతల వలన అయి ఉండదు. నేను కమిషనర్గా రితో మాట్లాడతాను. అతడిని ఎందుకు అరెస్టు చేశారో కనుక్కుంటాను. మార్తా డరావు 10 అడుగుల అవతల నిలుచున్న వాడల్లా టేబుల్ దగ్గరకు వచ్చాడు. విసురుగా. ఎవరూ ఏమీ ఎవరి నుండి కనుక్కోనక్కర్లేదు. మా విషయాలలో మీరు కల్పించుకోకుండా ఉండటమే మీరు నాకు చేసే మేలు, కఠినంగా అన్నాడు. ఓకే జయంత్, ఇక నీ తప్పొప్పుల సంగతి నేను ప్రశ్నించదలుచుకోలేదు. ఇప్పుడు వాడికి ఎవ్వరూ సరిదిద్దలేనంత హాని జరిగిపోయింది. రేపటి పేపర్లో అతడి అరెస్టు సంగతి వచ్చేస్తుంది. నేను ఆ వార్తను వేసినా వేయకపోయినా మిగతా పేపర్లను ఆపలేం కదా.
దీనికి ఒక్కటే మార్గ. నువ్వు ఈ క్షణం నుంచి మా ఉద్యోగివి కాదు అన్నాడు దృఢంగా అతడితో అతడి వంక చికాగా చూస్తూ. జయంత్ నిర్విణుడయ్యాడు ఆయన మాటలకు. అన్నాడు, నీ అంత ధైర్యస్థుడు, సమర్థుడు, నిజాయితీపరుడు, ముక్కుకు రాసేవాడు నాకు క్రైమ్ రిపోర్టర్గా దొరకటం నా అదృష్ట అన్న భుజంగరావేనా ఈయన? జయంత్కు చికాకు వేసింది ఆయన్ను చూస్తుంటే. ఇక ఆయనతో మాట్లాడటం అనవసరమనిపించింది. లేచి నిలబడి ఆయనతో ఆఖరిసారిగా చేయి కలిపి బయటకు వెళ్లిపోవాలన్నట్లుగా తన కుడి చేతిని ఆయన వైపుకు జాచాడు. థాంక్యూ సార్. మీ దగ్గర పనిచేసింది కొద్ది సంవత్సరాలే అయినా నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. థాంక్యూ సార్. థాంక్యూ వెరీ మచ్. వెళ్ళి వస్తాను అన్నాడు కాస్త బాధతో కూడిన కంఠంతో. ఆయన చేయి అందించలేదు. కుర్చీలోనుంచి కదల్లేదు. ఇంకా కోపంతో బుసలు కొడుతూనే ఉన్నాడు. పోయిరా, పోయిరా. అకౌంట్స్ డిపార్టుమెంటుకు వెళ్ళి నీకు రావాల్సిన డబ్బులు కూడా ఇప్పుడే తీసుకుని వెళ్ళిపో. నేను ఫోను చేసి చెబుతాను. మరోసారి ఇక్కడకు రావాల్సిన అవసరం ఉండదు. జయంత్ పెద్దగా నవ్వాడు. థాంక్యూ ఫర్ యువర్ కైండ్నెస్. జయచంద్ర మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి ఫోను చేశాడు షాపు వెనుక తన గదిలో నుండి. అప్పుడే భోజనం చేసి విశ్రాంతిగా కూర్చున్నాడు అక్కడ. అతడికి అనుమానంగా ఉన్నది కృష్ణమూర్తి పగటిపూటగూడా ఇంటికి వస్తున్నాడా అని. తన స్నేహితుడే అవ్వవచ్చు కాని ఒకసారి తన భార్యతో ఆనందం పంచుకోవటం మొదలుపెట్టిన తరువాత స్నేహాలు, మర్యాదలు అంటూ ఏమీ కనబడవు. నిమిషంపాటు ఫోను మ్రోగినా ఎవ్వరూ ఎత్తలేదు. ఫోను పెట్టేశాడు విసుగ్గా జయచంద్ర, బహుశా బెడ్రూలో తలుపు వేసుకుని. ఆ ఆలోచనను అతడు భరించలేకపోయాడు. లేచి కారు తీసుకుని ఇంటికి వెళ్లి ఇద్దర్నీ కలిపి ఒకేసారి నరికేద్దా మా అన్నంత కోపమొచ్చింది జయచంద్రకు. ఆవేశాన్ని నిగ్రహించుకోవటంలో అతడు అనుభవజ్ఞుడు. అందుకే వ్యాపారంలో అతడంతగా పైపైకి వెళ్లగలిగాడు. ఆవేశం మనిషిని నిలువునా దహించి వేస్తుదని అతడికి తెలుసు. ఏం జరిగినా ఓ ప్లాను ప్రకారం జరిగితేనే అందంగా ఉంటుంది. బజార్ నొక్కి కుర్రవాడిని పిలిచాడు. ఈరోజు మనకు కొత్త బ్రాడ్ చాక్లెట్ బిస్కెట్లు వచ్చాయి కదా. ఓ అరడజన్ ప్యాకెట్లు తీసుకువెళ్లి అమ్మగారికి ఇచ్చిరా. ఇంటికి గెస్ట్స్ వస్తారు. టీవీఎస్ తీసుకువెళ్ళు అన్నాడు. అలాగే సార్. ఓ అరగంటలో వచ్చేయాలి. గెస్ట్స్ కూడా వచ్చారో లేదో చూసిరా. వస్తే నేను వెళ్ళి వస్తాను అన్నాడు. సరేనన్నట్లుగా అతడు తల ఊపి వెళ్ళిపోయాడు. అతడు వెళ్లిన దగ్గర నుంచి జయచంద్రకు కాలు నిలవలేదు. మనస్సు నిలవలేదు. పిచ్చిపిచ్చి ఆలోచనలను నిలవరించుకోలేకపోతున్నాడు. కృష్ణమూర్తే గనుక ఇప్పుడు ఇంట్లో ఉంటే తను వెంటనే బయల్దేరి వెళ్లి అతడిని బూటుకాలితో తన్ని మరీ బయటకు వెళ్లగొట్టాలి. దానివలన వాళ్ళిద్దరినీ దూరం చేయగలుగుతాడా? షాపును వదిలేసి 24 గంటలు భార్యకు తను కాపలా కాయలేడు. తను షాపుకు సరిగ్గా రాకపోతే ఇది 4 రోజుల్లో కుక్కలు చింపిన విస్తరైపోతుంది. ఇన్ని సంవత్సరాలుగా పెంచుకున్న గుడ్విల్ కొద్ది రోజుల్లోనే పేకమేడలా కూలిపోతుంది. దాన్ని తను భరించలేడు. సృజన చేత నయానో భయానో విడాకుల కాగితాల మీద సంతకాలు చేయించుకుని ఆమెను పుట్టింటికి పంపటమే ఉత్తమం. ఎవరైనా మిత్రులు తన భార్య గురించి అడిగినా ఆరోగ్యం బాగుండకపోవటంతో ఇక్కడ చేసేవాళ్లు ఎవ్వరూ లేక వాళ్లవాళ్ళింటికి పంపినట్లుగా తను చిత్రీకరించవచ్చు. అందంగా ఉన్నదని కానీ కట్నం లేకుండా చేసుకుంటే తన జీవితంతోటే ఆడుకుంటున్న ఆ దౌర్భాగ్యురాలిని అది చేస్తున్న వెధవపనికి ఫలితమేమిటో దానికి తెలిసి వచ్చేలా చేయాలి. గదిలో అసహనంగా పచార్లు చేస్తున్నవాడలా తను పంపిన కుర్రవాడు రావటంతో ఆగి, ఓ గ్లాసు మంచి నీళ్లు త్రాగి ఇచ్చొచ్చావా అన్నాడు తాపీగా తనలోని ఆదుర్దాను అతడు పసిగట్టకుండా జాగ్రత్తపడుతూ. ఇచ్చొచ్చానండి. సరే, పని చేసుకోపోయి. అతడు వెనుదిరిగి ఆ గదిలో నుంచి కాలు బయట పెట్టబోతుండగా అవును అడగటం మరిచిపోయాను. చుట్టాలు వచ్చారా అన్నాడు. ఎవరో ఒక మగాయన మాత్రం కనబడ్డా రండి. అలాగా? ఎలా ఉంటాడు ఆయన? మా ఇంటికి 2-3 రావాలి ఇవ్వాల. నేను ఫోను చేసి మాట్లాడతాలే అన్నాడు చాలా నిర్లక్ష్యంగా. ఆయన మీకోసం ఇంతకు ముందు ఇక్కడకు 1-2 సార్లు వచ్చినట్లే గుర్తడి. కళ్లజోడుందా? ఉందండి. పోడుగ్గా, సన్నగా, గిరజాల జుట్టు. ఓహో, ఆయన. సరేలే వెళ్ళు. తలుపేసి వెళ్ళు. కాసేపు పడుకుని వస్తాను అన్నాడు మంచం మీద వాలుతూ. అతడు తలుపేసి వెళ్లగానే చటుక్కున లేచి కూర్చున్నాడు జయచంద్ర. మొహమంతా కందగడ్డలాయింది. కళ్ళు నెత్తురు చిమ్ముతున్నట్లుగా ఎర్రబడినాయి. మనిషి ఆవేశంతో ఊగిపోతున్నాడు. లేచి సీసా ఎత్తి గడగడా మంచినీళ్లు త్రాగాడు. చొక్కా గుండీలు సరిగ్గా పెట్టుకుని గదిలోనుంచి స్టోర్స్ లోపలకు వచ్చాడు. క్యాషియర్ దగ్గరకు వెళ్లి, రాఘవ, ఇంటికి మావాళ్లెవరో వచ్చారుట. వెళుతున్నాను. ఓ అరగంటలో వస్తా. షాపును జాగ్రత్తగా చూసుకో అంటూనే పక్క తలుపుగుండా వెళ్లి కారెక్కి విసురుగా స్టార్టు చేశాడు. కృష్ణమూర్తి, ఈ రోజుతో నీ అంతు చూస్తాను. అతడి దవడలు కోపంతో బిగుసుకుపోతున్నాయి. లోపల ఎముకలు విరుగుతున్నట్లుగా అటూ ఇటూ కదులుతూ ఫటఫటమంటున్నాయి. ఎంత ధైర్యం! స్నేహితుడని చనువిస్తే నా కొంపముంచుతావా? నీలాంటివాళ్లే ఈ సంఘానికి చీడపురుగులు. నిన్ను కాలి క్రింద వేసి నలిపేస్తాను. కారు రమీన దూసుకుపోతోంది. అంత స్పీడుగా అతడెప్పుడూ వెళ్లడు.
కాని అతడిలోని ఆవేశం అతడిని అంతకంటే చిన్నగా నడపనీయటం లేదు. గేటు దాటి లోపలకు వెళ్లి పోర్టికోలో కారు ఆపి ఒక్క దూకు దూకాడు బయటకు. కృష్ణమూర్తి కాచుకో. సరే. అదృష్టమంటే ఇదే. నేను మళ్లీ ఊరికి వెళ్ళిపోవాలే ఎలాగా నిన్ను కలవటం అని అనుకుంటున్నా. ఆటో తీసుకుని షాపుకైనా వద్దా అని బయల్దేరబోతుంటే నువ్వు వచ్చావు. థాంక్ గాడ్. నువ్వెప్పుడేచ్చావ్ అన్నాడు బావమరిదిని చూస్తూ విచిత్రంగా. గంటయింది. నీకు ఫోను చేద్దామంటే అక్కయ్య చేయనిస్తేనా? ఇప్పుడు భోజనం చేసి పడుకుంటారు. డిస్టర్బ్ చేయవద్దు అన్నది అన్నాడు కళ్లజోడు సర్దుకుంటూ. నేను చేశాను అరగంట క్రితం. ఎవ్వరూ లిఫ్ట్ చేయలేదేం అన్నాడు అసహనంగా. గదిలో కూర్చుని మాట్లాడుకుంటున్నాం. చిన్నగా లేచ వచ్చి లిఫ్ట్ చేసేటప్పటికి డిస్కనెక్ట్ అయింది. మీరా చేసింది? సరే. అవును, మీరు పంపిన బిస్కెట్లు మా అన్నయ్యకు చాలా బాగున్నాయట. ఇంకా 4 ప్యాకెట్లు తెప్పించకూడదు. ఇంటికి తీసుకువెళతాడు. ఫోను చేసి చెప్పండి. రాత్రి 11 గంటలప్పుడు జయంత్ ఇంట్లో ఫోను మ్రోగింది. హలో, జయంత్ను మాట్లాడుతున్నాను. నేను విరాటమూర్తినయ్యా. ముందు చూపు నుంచి బయటకొచ్చావట కదా. ఎదురీత నిన్ను ఆహ్వానిస్తోంది. మా పేపర్లో నువ్వు రాయదలుచుకున్నది నిర్భయంగా రాయవచ్చు. ముందు చూపులో లాగా యాజమాన్యపు మిత్రుల్ని రక్షిస్తూ వార్తలు రాయాలనే ఆంక్షలేం లేవు. నేను తప్పు చేసినా, నావాళ్లు తప్పు చేసినా నిర్భయంగా రాసేయటమే. పత్రికా విలేఖరులకు ఆ మాత్రం స్వేచ్ఛ లేకపోతే ఈ ప్రపంచం బాగుపడదయ్యా. రేపొద్దున వచ్చి జేరిపో. మా పర్సనల్ ఆఫీసరుకు నువ్వు ఇంతకు ముందు చూపులో ఎంత జీతం తీసుకుంటున్నావో చెప్పు. దానికి 1000 కలిపి నీకివ్వమని నేను ఆయనకు చెబుతాను. ఓకే. బై. జర్నలిస్టు ధైర్యంగా నిలబడి చెడును చీల్చి చెండాడాలనేదే నా కోరిక. నా పత్రికా ధ్యేయం. గుడ్ నైట్. మరిన్ని ఇలాంటి నవలల కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.